నా ప్రియమైన మిత్రులారా, ఈరోజు కలర్ టీవీ, ఎల్జీ టీవీకి అగస్య టెక్నికల్ ఛానల్ అండ్ అశోక్ యోగి టెక్నికల్ ఛానల్. ఈ టీవీకి కిట్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఏమేమి లేదు. ఇది కనెక్టర్ అంటే మనం పెట్టిన ఏసీ కరెంట్ ఇది తీసుకుంటుంది. ఇది కరెంట్ స్విచ్చింగ్ చేయడం కానీ, అలాగే ఓవర్ కరెంట్ వచ్చినా తక్కువ కరెంట్ వచ్చినా కంట్రోల్ చేయడానికి ఈ బోర్డును ఎల్జీ కంపెనీ వాళ్ళు వాడతారు. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, ఇది ఎన్టీపీసీ, ఇది ఫ్యూజ్. ఇది ప్రత్యేకించి ఎల్జీ వాళ్ళు మాత్రమే ఇస్తుంటారు. మిగతా కొన్ని సోనీ కంపెనీలు అట్లా ఇస్తారు, వేరే కంపెనీల వాళ్ళు ఇయ్యరు. ఆ తర్వాత వచ్చి ఈ సెక్షన్లకు ఇక్కడ దూరుతుంది కరెంట్, అక్కడ నుంచి వచ్చి ఆ ప్రొటెక్షన్ బోర్డులోకి వెళ్ళి వచ్చి దీంట్లోకి వస్తుంది. దీంట్లోకి వెళ్ళి వచ్చినాక ఈ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి వచ్చి ఇతల ఇది పీటీసీ అంటే ఈ నల్ల డబ్బీ లేకుండా అని పీటీసీ కాయలు అంటారు. ఇది మెయిన్ ఫిల్టర్, క్యాన్ ఫిల్టర్ అంటారు, మెయిన్ ఫిల్టర్ అంటారు. ఇది రిజిస్టర్ 10 ohms రిజిస్టర్. ఇది 10 వాట్ది. అట్లా వచ్చి ఇది ఎస్టీఆర్ సెక్షన్ అంటారు దీన్ని. ఈ అల్యూమినియం ప్లేట్, సింక్ ప్లేట్ ఫిట్ చేసుకున్నది ఎస్టీఆర్ బోర్డు. ఇది దీంట్లో ఏమైందంటే ఏసీ దీని లోపలికి 220 పోయి ఆ తర్వాత రెక్టిఫైర్ అయ్యి 330 డీసీగా మారి దాంట్లోకి వెళ్ళి ఈ ఎస్టీఆర్లోకి వెళ్ళి మళ్ళీ ఈ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ ఉందిగా, ఈ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి ఈతలకు వచ్చి స్విచ్చింగ్ అయ్యాక ఈ డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళి 3-4 రకాలుగా బయటకు వచ్చి ఇది క్రోమో ఐసీ, పెద్ద ఐసీ అంటే సిస్టమ్ కంట్రోల్ ఐసీ అంటారు దీన్ని. సిస్టమ్ ప్రొడక్షన్ ఐసీ ఒకటి ఉంటుంది, సిస్టమ్ కంట్రోల్ ఐసీ ఒకటి ఉంటుంది. ఇది ఇప్పుడు నేను ఏలు పెట్టింది ఇది వర్టికల్ ఐసీ. వర్టికల్ అని ఒకటి, హార్జెంటల్ అంటే బొమ్మ నిలువుగా అడ్డంగా ఆపేదాన్ని వర్టికల్ హార్జెంటల్ అంటారు. దీన్ని వర్టికల్గా నిలబెట్టేదాన్ని అంటారు. ఈ బయట ఇది అవుట్పుట్ ఐసీ అంటారు. దీంట్లో ఇన్పుట్ అవుట్పుట్ 2 ఐసీలు వస్తాయి అన్నట్లు. ఈ ఎస్టీఆర్ వచ్చిన తర్వాత ఎల్ఓటీ అవుట్పుట్ కాడ అవుట్పుట్ బియు అంటాం మేము. ఇది ఎల్ఓటీ నల్ల కలర్ ఉన్నది, ఎల్ఓటీ లైన్ ఆసిలేటింగ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఇది లైన్ ఆసిలేటింగ్ ట్రాన్స్ఫార్మర్. ఇది ఏం చేస్తుందంటే ఈహెచ్ అంటే పెద్ద ట్రాన్స్ఫార్మర్లో, పెద్ద ట్రాన్స్ఫార్మర్లో వచ్చినంత కరెంటును పిక్చర్ ట్యూబ్కి ఇస్తుంది. అట్లే పీసీబీ బోర్డు నెక్ అంటాం, పిక్చర్ ట్యూబ్ వెనుక నెక్ కూడా ఇది ఈహెచ్టీ అంటారు దాన్ని, ఈహెచ్టీ. ఇది పిక్చర్ ట్యూబ్కి వచ్చే బేస్కి వస్తుంది. ఇది బోర్డు నెక్ వచ్చి చిన్న నెక్ వస్తుంది, పెద్ద నెక్ వస్తుంది, 2 రకాల నెక్కులు వస్తుంది అట్లా. ఇది బిగ్ నెక్. మళ్ళీ దీనికి కూడా ఒకటే ఐసీ ఉంటుంది. ఈ కొన్నిటికేమో ట్రాన్స్ఫర్లు వస్తాయి. ఈ విధంగా ఐసీ వచ్చి ఇది బేస్కి పిన్లు వస్తాయి. ఇది ఫోకస్ గ్రిడ్, ఇది కంట్రోల్ గ్రిడ్, 2 వైర్లు వచ్చి బేస్కి వస్తాయి. ఇవి మొత్తం 11 పిన్నులు 12 పిన్నులు అట్లా ఉండి దీంట్లో 6 వోల్టేజ్. దీని ఆపరేటింగ్ ఉంటుంది పిక్చర్ ట్యూబ్కి ఫిలమెంట్ ఎల్గనికే. ఇవి బేస్ ఇట్లా పెట్టేయడం. దీనికి ఒక ఐసీ వస్తుంది. దీనికి మళ్ళీ ఈ ఐసీ కలర్లను కంట్రోల్ చేస్తుంది ఇది. అలా అట్లనే ఫోకస్ గ్రిడ్, కంట్రోల్ గ్రిడ్ కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఐసీ. ఇది పీసీబీ నెక్ పీసీబీ ఐసీ అంటారు దాన్ని, పీసీబీలో వచ్చేది. ఇది అవుట్పుట్ ఐసీ. ఇంకోటి సౌండ్ ఐసీ వస్తుంది, సౌండ్ సెక్షన్ ఉంటుంది. సౌండ్ సెక్షన్ ఉంది. ఇది ఈ మెమొరీ ఐసీ, ఇది ఏదైతే సిస్టమ్ కంట్రోల్ ఐసీ ఉందో సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. స్టాండ్ బై మోడ్లో ఉంచడం కానీ, అట్లే ట్యూనర్కి వెళ్ళి సిగ్నల్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఈ ఐసీ చేస్తానట, పెద్ద ఐసీ. ఇంకా ఇది వచ్చినాక ఇది ట్యూనర్. ఇక ఓల్డ్ మోడల్ దానిలో అప్పుడు వెనకటికి ట్యూనర్లు వస్తున్నాయి. ఇప్పుడు ట్యూనర్లు వాడడం బంద్ చేసినాం అన్నట్లు. దీనికి ట్యూనర్ది పెడితే అప్పుడు యాంటీనా ఉన్నప్పుడు దానికి వెళ్ళి తెచ్చి బూస్టర్కి వెళ్ళి తెచ్చి పెడతాడు. ఇది వెనక ఇప్పుడు ఏవీటీవీ పిన్నులు వచ్చేది. ఇవి ఇన్ను అవుట్ అని ఉంటాయి. కింద ఇవేమో ఇన్ను, పైవేమో అవుట్ వస్తాయి అన్నట్ల. ఇప్పుడు ఈ నా చేతిలో ఉన్నది గోల్డెన్ ఐ అంటే కంటి ప్రొటెక్షన్ కొరకు అని చెప్పి ఎల్జీ వాళ్ళు అప్పుడు టెక్నాలజీ 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ కింద గోల్డెన్ ఐ అని చెప్పి అది పెట్టింది. ఆ సిస్టమ్ ఉన్నది. తర్వాత వచ్చేసి ఇవి కూడా ఏవీటీవీ సాకెట్లే సైడ్కి వస్తాయి. అంటే డివిడి ప్లేయరు వెనక టీవీ ప్లేయర్ పెట్టుకోనికేమో వెనక డివిడి ప్లేయర్ పెట్టుకోవడానికి సైడ్కి అట్లా డబల్ కావాలని ఇస్తుంది అన్నట్టు అంతకుముందు. ఇది ప్యానల్ బోర్డు. ముందర మనము కీప్యాడ్ అంటాం కదా,
దాంట్లో వాల్యూమ్ ఎక్కువ వాల్యూమ్ తక్కువ చేసుకుని రిమోట్ కంట్రోల్ ద్వారా కాకుండా పెట్టడానికి ఈ బోర్డు వస్తుంది అన్నట్లు. దీన్ని ఈ ఎల్జీలో ఈ కొన్ని టీవీలకి అట్లా ఇస్తారు, కొన్నికేమో డైరెక్ట్ బోర్డుకి వేసి ఇది స్పీకర్లోకి పోతుంది. ఈ తెల్లది దీంట్లోకి వెళ్ళి స్పీకర్ కనెక్షన్లోకి వెళ్ళిపోతాయి. ఈ రెండింటికి లెఫ్ట్ రైట్ స్పీకర్లకు స్టీరియో అంటాం. మోనో అంటేనేమో సింగిల్గా పోయేది, స్టీరియోకి అయితేనేమో 2 విభాగాలు పోతుంది. ఇది పీసీబీ బోర్డు ఇది. అయితే ఇప్పుడు దీన్ని నేను టీవీకి వేసేటప్పుడు దీంతో పాటు మీరు ఎట్లెట్లా ఏ కనెక్షన్లు ఎక్కడ కొట్టాలి, ఈ ఎల్బోటి పక్కలు ఈ 4 ఉన్నాయి కదా ఈ పిన్నుల్లాక, దానికి హార్జెంటల్ వర్టికల్ యోక్కి వెళ్ళి వచ్చిన కనెక్షన్లు పోతాయి అన్నట్లు. యోక్ అని ఉంటుంది, యోకు పిక్చర్ ట్యూబ్కు యోక్ అని ఉంటుంది ఒకటి. ఆ యోక్కి వెళ్ళి వచ్చిన కనెక్షన్లు దానికి వస్తాయి. ఇది దేనికి భాగం కూడా మీరు చూడవచ్చు. ఎట్లా ఉంది బోర్డు ఏం కొత్త అనేది చూసుకున్నాను అనుకున్న వాళ్ళు ఇది టీవీ మెకానిక్లకేమో చెప్పేది అవసరం లేకుండా, కానీ అసలే కిట్ గురించి ఏం తెలియని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే అశోక్ గౌడ్ టెక్నికల్ ఛానల్. నేను ఆర్టీసీలో ఉద్యోగిగా పనిచేస్తా. అలాగే ఈ టీవీ మెకానిజం దగ్గర 40-50 రకాల పనులు చేస్తుంటాను.